ఈ రోజుల్లో గ్లోబల్ బర్డెన్ అయింది హార్ట్ డిసీజెస్. మోస్ట్‌లీ హార్ట్ డిసీజెస్‌లో హార్ట్ అటాక్, అక్యూట్ ఎంఐ వల్ల ఎక్కువ మంది మరణించడం జరుగుతుంది. ఆహ్, ఇంతకుముందు హార్ట్ డిసీజెస్ ఎక్కువ డయాగ్నోస్ అవ్వకుండానే చాలా మంది అసలు హార్ట్ డిసీజ్‌ని డయాగ్నోస్ అవ్వకుండా వాళ్ళకి ఏ కారణంతో చనిపోతున్నారు అనేది తెలియకుండానే చనిపోయేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్‌గా టెక్నాలజీ అనేది పెరగడం వల్ల ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ లైఫ్ సేవింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ముందుగా మనం మాట్లాడుకోవాలంటే హార్ట్ గురించి. అసలు హ్మ్. హార్ట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వైటల్ ఆర్గాన్, మస్కులర్ ఆర్గాన్ విచ్ స్టార్ట్స్ వర్కింగ్ ఫ్రమ్ బర్త్ టు ఎండ్ ఆఫ్ ది లైఫ్. ఇది ఒక అవయవం నిరంతరంగా పనిచేస్తున్న అవయవం మన శరీరంలో ఏదైనా ఉంది అంటే అది గుండె మాత్రం. గుండె నిమిషానికి 4-5 లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తూ అన్ని అవయవాలకి, శరీరంలోని అన్ని అవయవాలకి రక్తాన్ని అందిస్తూ, ఆక్సిజనేటెడ్ బ్లడ్‌ని అందిస్తూ, డీఆక్సిజనేటెడ్ బ్లడ్‌ని రిసీవ్ చేసుకుంటూ, న్యూట్రియంట్ బ్లడ్‌ని అన్నిటికి సప్లై చేస్తూ, అన్నిటికి సప్లై చేయడమే కాకుండా తనకి తాను కూడా సప్లై చేసుకుంటూ వర్క్ చేస్తూ ఉంటారు. ఈ హార్ట్ నిరంతరంగా ఎప్పుడు అలసిపోకుండా పని చేస్తూనే ఉండడం వల్ల దానికి అలసట అనేది అంత ఈజీగా రాదు. ఇప్పుడు ఇది ఎంత మనం యాక్టివ్‌గా ఉంటామో హార్ట్ అనేది అంత యాక్టివ్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం మెయిన్‌గా ఈ హార్ట్ ప్రాబ్లమ్ నుంచి ప్రివెంట్ చేసుకునే మార్గాల గురించి ఎక్కువ డిస్కస్ చేయడానికి ఫోకస్ చేద్దాం. హార్ట్ డిసీజెస్ ఒకప్పుడు వయసు మీరిన వాళ్ళకే వచ్చేదని అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి మెయిన్‌గా మన ఇండియన్స్‌కి 50 సంవత్సరాల లోపే హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ రావడం చాలా జరుగుతున్నాయి. అందులో 50% బిలో 50 ఇయర్స్ వాళ్ళకే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందులో లెస్ దెన్ 40 ఇయర్స్ వాళ్ళకి 25% హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. Actually, I want to share these slides, but due to technical issue, I am unable to share this. ఈ గుండె జబ్బులు, హార్ట్ ప్రాబ్లమ్స్ మెయిన్‌గా దేని వల్ల వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? ఇంత ఎర్లీ ఏజ్‌లో దేని గురించి ఎందువల్ల వస్తున్నాయి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ దోస్ రిస్క్ ఫ్యాక్టర్స్? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏజ్ ఒకటి. ఏజ్ మోర్ దెన్ 40, 45 ఇయర్స్ అండ్ డయాబెటిస్. Diabetes is the most common cause for early heart diseases and hypertension అంటే అధిక రక్తపోటు. ఈ అధిక రక్తపోటు వల్ల కూడా ఎర్లీగా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్మోకింగ్. ధూమపానం వల్ల చాలా ఎర్లీ ఏజ్‌లో, చిన్న వయసులో 20, 22 సంవత్సరాల వాళ్ళకి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అండ్ ఫిజికల్లీ ఇన్యాక్టివిటీ అంటే మోర్ సెడెంటరీ లైఫ్. ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ గడిపే వాళ్ళకి అండ్ జెనెటికల్ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీలో ఎవరికన్నా పేరెంట్స్‌కి, మేనమామలకి ఇలాంటి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్ ముందుగా ఉన్న వాళ్ళకి అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి పిల్లలకి వాళ్ళ ముందు తరాల వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ హార్ట్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అసలు హార్ట్ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది? గుండె మెయిన్‌గా బ్లడ్ పంపింగ్ ఆర్గాన్. ఇది శరీర అన్ని అవయవాలకి రక్తాన్ని పంప్ చేస్తా ఉంది. ఈ హార్ట్‌కి కూడా రక్తం అవసరం ఉంటుంది.
రక్తం అవసరం హార్ట్ కి సప్లై చేసే రక్తనాళాలని కరోనరీ ఆర్టరీస్ అంటారు. ఈ కరోనరీ ఆర్టరీస్ లో వయసు రీత్యా కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ పైన చెప్పిన విధమైన రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఈ రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల, అంటే అథెరోస్క్లిరోసిస్ అంటే హై కొలెస్ట్రాల్ లెవెల్ వల్ల, బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల ఇది రక్తనాళాల్లో డిపాజిట్ అయ్యి అథెరోస్క్లిరోసిస్ ద్వారా, అంటే మామూలుగా ఉన్న రక్తనాళ మార్గాలు మూసుకుపోతూ గుండెకి కావలసినంత రక్తాన్ని సప్లై చేయక హార్ట్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. ఈ రక్తము 100% ఓపెన్ ఉండాల్సిన రక్తనాళము ఈ అథెరోస్క్లిరోసిస్ ద్వారా మెల్లిమెల్లిగా సన్నబడుతూ ఉంటుంది. ఈ సన్నబడుతున్నప్పుడే చాలా మందికి వార్నింగ్ సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది. అయినా కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఈ ముందు వార్నింగ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడే ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎర్లీగా మెడికేషన్ వాడి ఎర్లీగా ఇంటర్వెన్షన్ చేస్తే వాళ్ళ లైఫ్ని మనం సేవ్ చేయగలం. అయితే చాలా మంది సిమ్టమ్స్ ని నెగ్లెక్ట్ చేసి పూర్తిగా అక్యూట్ ఎంఐ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కానీ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. అయితే ముందు నుంచి వార్నింగ్ సిమ్టమ్స్ ఏముంటాయి? ఈ రక్తనాళాలు, ఒక్కొక్క గుండెకి సప్లై చేసే రక్తనాళాలు కరోనరీ ఆర్టరీస్ అంటారు. అందులో మెయిన్ గా లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ ఉంటుంది. ఆ లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ 2 ఆర్టరీస్ గా డివైడ్ అయ్యి లెఫ్ట్ యాంటీరెడిసెంట్ అండ్ లెఫ్ట్ సర్కంప్లెక్స్ ఆర్టరీ అండ్ రైట్ కరోనరీ ఆర్టరీ. ఈ మెయిన్ గా ఈ 3 రక్తనాళాలు ఉంటాయి. ఈ 3 రక్తనాళాలు హార్ట్ కి సప్లై చేసే మెయిన్ రక్తనాళాలు. ఇందులో ఏమన్నా సన్నబడడం వల్ల హార్ట్ కి కావాల్సినంత రక్తం అందకపోవడం వల్ల హార్ట్ సిమ్టమ్స్ వస్తాయి. అదే హార్ట్ రక్తనాళం పూర్తిగా మూసుకుపోయి, అంటే రక్తం గడ్డ తయారయ్యి, అంటే ఈ ఎప్పుడైతే రక్తనాళం ఇలా మీకు చిన్న ఇమేజ్ చూస్తే ఇక్కడ హార్ట్ రక్తనాళాలు ఉన్నాయి. ఈ రక్తనాళాలు ఇందులో చూపిస్తున్న విధంగా ఈ అథెరోస్క్లిరోసిస్ వల్ల ఈ ఈ లూమెన్ అనేది, అంటే ద్వారం అనేది రోజు రోజుకి సన్నబడుతూ ఉంటుంది. ఇలా సన్నబడుతూ ఉన్నప్పుడు ఈ ప్రెషర్ వల్ల ఆ ప్లేక్ అనేది రప్చర్ అయిపోయి, ఈ రక్తం రప్చర్ అయిపోయినప్పుడు మన శరీరంకు ఉన్న ఎక్కడైనా గాయం తగిలితే ఎలాగైతే రక్తం ని బ్లీడింగ్ ని ఆపడానికి రక్తం గడ్డ కడుతుందో, అలాగే లోపల కూడా ఏదైనా రప్చర్ అయినప్పుడు ఆ బ్లీడింగ్ ఆపడానికి క్లాట్ తయారవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ అథెరోస్క్లిరోసిస్ వల్ల నారో అయిన ఈ బ్లడ్ వెజల్స్ వన్స్ రక్తం గడ్డ కట్టగానే ఇలా పూర్తిగా మూసుకుపోయే ఛాన్స్ ఉంది. ఇలా వన్స్ పూర్తిగా మూసుకుపోతే ఇది మేజర్ అక్యూట్ ఎంఐ. అంటే ఇక్కడనే రక్తం ఆగిపోతుంది. ఫర్దర్ గా ఈ రక్తనాళం సప్లై చేసే మజిల్ పూర్తిగా రక్తాన్ని అందలేక, ఆక్సిజన్ సప్లై లేక ఆ మజిల్ అనేది డెత్ అయిపోతుంటుంది. ఆ మజిల్ డెత్ అయ్యే మజిలే మనకి పెయిన్ ఈజ్ ద సిమ్టమ్. ఇలా 100% మూసుకుపోయినప్పుడు మేజర్ అటాక్ అంటాం. అలాగే అలా కాకుండా ఇలాగా కొంచెమే క్లాట్ ఉండి కొంచెమే మూసుకుపోతే ఇది నాన్ ఎస్టీ. వాయిస్ పోయింది, వాయిస్ ఆగిపోయింది, వీడియో ఆగిపోయింది. సిగ్నల్ వీక్. వాయిస్ ఆగిపోయింది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు అదే ఈ లూమెన్ లో ఇట్లా చిన్న క్లాట్స్ ఉంటే ఇలాంటి వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి, కానీ ఏ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా కూడా ఫైండ్ అవుట్ అవ్వదు. ఇలా అక్యూట్ ఎంఐకి ముందు వార్నింగ్ వచ్చే సిమ్టమ్స్ ఛాతీలో బరువు, ఛాతీలో మంట, అది ఎక్కడైనా ఉండొచ్చు. అబ్డామిన్, మన అంబ్లికస్ దగ్గర నుంచి చెవి దగ్గర వరకు వచ్చే ఎలాంటి నొప్పి అయినా హార్ట్ పెయిన్ అయ్యే ఛాన్స్ 90% ఉంటుంది, అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంది, స్మోకింగ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఏజ్ అబోవ్ 40 years ఉండి
ఈ ఎనీ పెయిన్ అంబ్లికస్ దగ్గర నుంచి చెవి దగ్గర వరకు ఈ ఏరియా వరకు వచ్చే ఎనీ పెయిన్ ని హార్ట్ పెయిన్ లాగా అంటే యాంజైనల్ సిమ్టమ్స్ లాగా కన్సిడర్ చేయాలి. అది హార్ట్ పెయిన్ కాదు అని ప్రూవ్ అయినప్పుడే మిగతా పెయిన్ కింద కన్సిడర్ చేస్తాం. అయితే ఇది వార్నింగ్ సిమ్టమ్స్ ఏముంటాయి? చాలా ముందు నుంచే నడుస్తుండగా ఆయాసం, నడుస్తుండగా ఛాతీ బరువు. అది ఆ ఛాతీ బరువు ఛాతీలోనే కాదు, ఇది ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళొచ్చు, 2 భుజాలకు వెళ్ళొచ్చు, ఎడమ చేతికి వెళ్ళొచ్చు, కుడి చేతికి వెళ్ళొచ్చు, గొంతు వరకు వెళ్ళొచ్చు, కొంతమందికి పన్ను నొప్పి రావచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. నెక్స్ట్ నడుస్తుండగా ఆయాసం, త్వరగా అలసిపోవడం. ఈ పెయిన్ రెస్ట్ లో ఉంది అంటే మేజర్ అటాక్, నడుస్తున్నప్పుడు వస్తుందంటే ఇట్స్ ఎ వార్నింగ్ సైన్. రెస్ట్ లో ఉన్నప్పుడు ఇలాగే స్క్వీజింగ్ పెయిన్ ఉంటూ అది చెమటలతో కూడుకొని అంటే ఆ నొప్పి వచ్చినప్పుడు ఊపిరి అందకపోవడము, చెమటలు రావడము, అలాగే దడ రావడము, పాల్పిటేషన్స్. కొందరికి ఇప్పుడు ఈ హార్ట్ ఎక్కడైతే రక్తనాళం మూసుకుపోయి రక్త సరఫరా ముందుకు వెళ్లకుండా ఆ గుండె కండరంని డ్యామేజ్ చేస్తుందో, ఈ కండక్షన్ సిస్టమ్, హార్ట్ కండక్షన్ సిస్టమ్ లో హార్ట్ లో కండక్షన్ సిస్టమ్ అంటే ఎస్ఏ నోడ్, ఏవి నోడ్ అండ్ పర్కెంజీ ఫైబర్స్, బండిల్ ఆఫ్ ఫీజ్ ఇలా ఉంటుంది. మాట్లాడు. ఈ హార్ట్ కండక్షన్ సిస్టమ్ లో అర్థీమ్యాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అర్థీమ్యాస్ అంటే హార్ట్ రెగ్యులర్ గా సైనస్ రిథమ్ లో కాకుండా ఇర్రెగ్యులర్ గా బీట్ అవ్వడం. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మెయిన్ గా చాలా మంది మరణించడానికి కారణం అర్థీమ్యాస్. అర్థీమ్యాస్ అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ గుండెకి సప్లై తగ్గడం వల్ల, ఈ కండక్షన్ సిస్టమ్ లో డిస్టర్బెన్సెస్ వల్ల వెంట్రికులర్ టాకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అని హార్ట్ అంటే బీటింగ్ ఇర్రెగ్యులర్ గా కొట్టుకొని ఆగిపోతుంది. అంటే నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాల్సిన హార్ట్ ఒకేసారి 250, 300 సార్లకు వెళ్ళి ఆగిపోయే ప్రమాదం ఉంది. అలాంటి కారణాల వల్లే ఎక్కువ మంది అంటే అక్యూట్ ఎంఐలో మరణించడానికి మోస్ట్ కామన్ కాజ్ ఎర్లీ అర్థీమియాస్. ఇప్పుడు ఈ 100% హార్ట్ బ్లాక్ అయినప్పుడు వచ్చేదాన్ని అక్యూట్ ఎంఐ అంటాం. ఈ అక్యూట్ ఎంఐ వచ్చినప్పుడు అంటే ఆ రక్తనాళం పూర్తిగా మూసుకుపోయి దానికి సప్లైని పూర్తిగా గుండె కండరానికి ఆపేసినప్పుడు మినిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ పేషెంట్ వాయిస్ పోయింది. ఓకే. ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఆ గుండె కండరం అనేది ఎంత డ్యామేజ్ అయితే ఫ్యూచర్ లో అంత హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోతుంది. ఎంత ఎర్లీగా ఇంటర్వెన్ చేసి ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ అందిస్తే అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫ్యూచర్ లో ఉంటుంది. అయితే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి పెయిన్ ఇలా డౌట్ రాగానే ఫస్ట్ చేయవలసింది ఇమీడియట్ గా ఎనీ దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ ఈజ్ ద మినిమం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ టు బి డన్. ఈసీజీ తీసినంత మాత్రాన ఈసీజీ నార్మల్ ఉంటే నార్మల్ అని కాదు. ఈసీజీ నార్మల్ ఉంటే హార్ట్ ప్రాబ్లం లేదని కాదు. ఈసీజీ ఆ టైంకి అప్పుడున్న పరిస్థితికి మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ వార్నింగ్ పెయిన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ తీసిన ఈసీజీ నార్మల్ ఉంటుంది. అదే పెయిన్ వర్షనవుతున్న కొద్దీ, అందుకే ఎనీ హాస్పిటల్ కార్డియాక్ సెంటర్కి వెళ్ళినప్పుడు హార్ట్ పెయిన్ అంటే ఎవ్రీ 20 minutes ఒక రిపీట్ ఈసీజీ తీస్తాం. ఎందుకంటే ఇనిషియల్ గా ఉన్న ఈసీజీ చేంజెస్ రాకపోయినా తర్వాత ఆ చేంజెస్ పెరుగుతూ ఉంటాయి. అందుకని ఫస్ట్ ఈసీజీ నార్మల్ ఉన్నంత మాత్రాన హార్ట్ ప్రాబ్లం లేదని కాదు. హార్ట్ ఈసీజీలో ఓన్లీ రిథమ్ తెలుస్తుంది. ఇప్పుడు హార్ట్ అటాక్ ఈసీజీ తీసిన టైంలో హార్ట్ అటాక్ ఉందా లేదా అనేదే తెలుస్తుంది.
అంతేగాని గంట తర్వాత వస్తుందా లేదా అనేది చెప్పదు. అందుకే రిపీట్ ఈసీజీ ఈజ్ ఎ మస్ట్ వెన్ పేషెంట్ కేమ్ విత్ చెస్ట్ పెయిన్. నెక్స్ట్ అనదర్ డయాగ్నోస్టిక్ టూల్ ఈజ్ 2D ఎకో కార్డియోగ్రఫీ. 2D ఎకోలో హార్ట్ స్ట్రక్చర్ ని మనం మొత్తం విజువలైజ్ చేస్తాం. హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, హార్ట్ లోపల వాల్వ్స్ ఎలా ఉన్నాయి. హార్ట్ లో వాల్వ్స్ అంటే అందరూ హార్ట్ అటాక్ అంటే వాల్వులు బ్లాక్ అయినాయి అనుకుంటారు. వాల్వులు బ్లాక్ కావడం కాదు. వాల్వ్స్ వేరు, ఆర్టరీస్ వేరు. కరోనరీ ఆర్టరీస్ బ్లాక్ అయితే వచ్చేది హార్ట్ అటాక్. అదే వాల్వులర్ డిసీజ్ ఈజ్ ఎ టోటల్ డిఫరెంట్. హార్ట్ లోపల 4 ఛాంబర్స్ ఉంటాయి. ఆ 4 ఛాంబర్స్ పైన ఉండేటివి ఏట్రియా, కింద ఉండేటివి వెంట్రికల్స్. పైన ఉండే ఏట్రియాకి కింద ఉండే వెంట్రికల్స్ కి మధ్యలో ఉండే ద్వారాల్ని, కవాటాల్ని వాల్వ్స్ అంటారు. అంటే మైట్రల్ వాల్వ్, అయోటిక్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్. ఇవి వాల్వులర్ ఈ వాల్వ్స్ ఏమన్నా మూసుకుపోయినా, ఈ వాల్వ్స్ ఏమన్నా లీక్ అయినా, అంటే రీగజిటేషన్ అయినా, స్టినోసిస్ అయినా, ఇవి వాల్వులర్ హార్ట్ డిసీజెస్ ఆర్ టోటల్ డిఫరెంట్ విత్ ద హార్ట్ అటాక్. ఈ వాల్వులర్ హార్ట్ డిసీజ్ ఉంటే సిమ్టమ్స్ ఏముంటాయి? ఇలాగే చెస్ట్ పెయిన్ ఉండొచ్చు, నడిస్తే దమ్ము రావచ్చు, ఆయాసం రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ హార్ట్ అటాక్ రాగానే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే టైమ్ ఈజ్ గోల్డ్, టైమ్ ఈజ్ ద మజిల్, టైమ్ ఈజ్ గోల్డ్. ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్ వెన్ హార్ట్ అటాక్ ఈజ్ డయాగ్నోస్డ్. ఎర్లీ ట్రీట్మెంట్ అంటే మనము హార్ట్ అటాక్ ని డయాగ్నోస్ చేశాక ఇనిషియల్ గా ఫస్ట్ చేయవలసింది ట్రీట్మెంట్ ఏంటి అంటే ఆ బ్లడ్ క్లాట్ ని కరిగించడం. ఎక్కడైతే బ్లడ్ రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఆ రక్తనాళాన్ని పూర్తిగా బ్లాక్ చేసిందో ఆ క్లాట్ ని కరిగించాలి. ఆ కరిగించే పద్ధతి 2 రకాలు. ఒకటి మెడికేషన్ అండ్ ఇంకోటి ఇంటర్వెన్షన్. మెడికేషన్ అంటే ఏంటి? రక్తం కరగడానికి రక్తం పలచబడే మందులు, టాబ్లెట్స్ అంటే యాంటీ ప్లేట్లెట్స్ అండ్ యాంటీ కోయాగులెంట్ ఇంజెక్షన్స్ అంటే హెపారిన్ ఇలాంటివి ఇస్తాం. వీటికంటే మెయిన్ గా థ్రోంబోలైటిక్ థెరపీ. థ్రోంబోలైటిక్ థెరపీ అంటే ఆ క్లాట్ ని ఇమీడియట్ గా కరిగించే ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్ ఇవ్వగానే ఆ క్లాట్ కరిగిపోయి రక్తము ఆ రక్తనాళం నుంచి మళ్ళీ యథావిధిగా ప్రవహిస్తుంటుంది. దానివల్ల ఆ మజిల్ డ్యామేజ్ అనేది ప్రివెంట్ చేస్తుంది. దీనివల్ల ఎర్లీగా ఈ థ్రోంబలైజ్ చేయడం వల్ల హార్ట్ మజిల్ కూడా ప్రిజర్వ్ ఉండి ఫ్యూచర్ లో హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ కి వెళ్లకుండా ఉంటుంది. ఈ థ్రోంబోలైసిస్ కి మినిమం అంటే మనం ఒక పేషెంట్ హార్ట్ అటాక్ డయాగ్నోస్ చేశాక విత్ ఇన్ 1 అవర్ అయితే థ్రోంబోలైజ్ ఈస్ ద బెటర్. అంతకంటే మించిపోతుంది అని అంటే ఇంటర్వెన్షన్. వాట్ ఈజ్ ఇంటర్వెన్షన్ అంటే యాంజియోగ్రామ్ చేసి అంటే ఈ రేడియల్ ఆర్టరీ చేతి నరం దగ్గర క్యాన్లా పెట్టి అక్కడ నుంచి గుండె రక్తనాళాల వరకు క్యాథెటర్ ఇన్సర్ట్ చేసి దాన్ని అసలు ఏ రక్తనాళం మూసుకుపోవడం వల్ల ఇలా అయింది, అది ఎంతవరకు మూసుకుపోయింది అని చూసి ఆ క్లాట్ ని తీసేసి అక్కడ స్టెంట్ వేయడం జరుగుతుంది. ఇది ఎర్లీగా అంటే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే చేసేదాన్ని ప్రైమరీ ఇంటర్వెన్షన్ అంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రైమరీ ఇంటర్వెన్షన్ ఈజ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ మోస్ట్ అడ్వైజబుల్ యాజ్ మజిల్ ఈజ్ ప్రిజర్వ్డ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంప్రూవ్డ్ త్రూ అవుట్ ది లైఫ్. ఇది ఒకవేళ ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎర్లీగా ఇది ట్రీట్మెంట్. ఒకవేళ వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, చాలా మంది హార్ట్ పెయిన్ వచ్చాక యాక్సెప్ట్ చేయలేక అది గ్యాస్ ట్రబుల్ అనో ఇదనో అదనో అశ్రద్ధ చేస్తుంటారు. ఇలాంటి పేషెంట్స్ కి ఏమవుతుందంటే ఎదర్ ఇఫ్ దే సర్వైవ్ అంటే వాళ్ళు ఈ అర్థీమియాస్ రాకుండా హార్ట్ అటాక్ కాంప్లికేషన్స్ వస్తే మాత్రం ఇమీడియట్ గా డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు సర్వైవ్ అయితే ఈ హార్ట్ మజిల్ ఏదైతే ఆ రక్తనాళం చేసిందో ఆ రక్తనాళం సప్లై చేసిన మజిల్ అంతా డెత్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి హార్ట్ అంతా కండరం ఇంతకుముందు ఉన్నంత పంపింగ్ చేయలేక వీక్ అయిపోతుంది. దానివల్ల లైఫ్ లాంగ్ వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అంటే హార్ట్ ఫెయిల్ అవ్వడం అంటే హార్ట్ ఆగిపోవడం కాదు. హార్ట్ మనకి శరీరానికి ఎంత రక్తాన్ని అవసరమో అంత అందించకపోవడం. హార్ట్ ఇప్పుడు మనకి నిమిషానికి 4 నుంచి 5 లీటర్ల రక్తాన్ని సప్లై చేయాలి. అంత రక్తాన్ని అది సప్లై చేయలేక వీక్ అయిపోయి ఈ
ఎక్కడి రక్తాన్ని అక్కడే ఉంచడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అంటే దమ్ము రావడము, ఆయాసం రావడము, ఒళ్ళంతా వాపులు రావడం, కాళ్ళు పొంగడము, మొహం పొంగడం ఇట్లాంటివి జరుగుతాయి. ఇది హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్. అయితే ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎర్లీగా ఇంటర్వెన్షన్ చేయడం వల్ల ఈ సిమ్టమ్స్ అన్నిటి నుంచి మనము కాపాడుకోవచ్చు. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చాక సర్వైవ్ అయిన వాళ్ళ లైఫ్ వాళ్ళ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ అంటే వాళ్ళ మజిల్ ఎంత డ్యామేజ్ అయింది అనే దాని మీద వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఈ మెడికేషన్ కూడా లైఫ్ లాంగ్ మెడికేషన్ ఉంటాయి. చాలా మంది కొన్నాళ్ళు వాడి ఆపేస్తుంటారు. మళ్ళీ 1-2 ఇయర్స్ తర్వాత వాళ్ళకి రీఇన్ఫ్రాక్ట్స్ అంటే మళ్ళీ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మందులు వాడకం వల్ల మందులు వాడడం అనేది చాలా హార్ట్ పేషెంట్స్ లో ఈ కంటిన్యూ మెడికేషన్ అనేది అంత అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది డిస్కంటిన్యూ చేస్తుంటారు. ఇప్పుడు మనకి ఈ ప్రివెంటివ్ మెజర్స్ టు హార్ట్ డిసీజ్ అంటే మనము మన హార్ట్ అటాక్ వచ్చాక ట్రీట్మెంట్ తీసుకోవడం వేరు, ముందు నుంచే ఈ జబ్బుల్ని రాకుండా చూసుకోవడం ఎలాగా. ఫస్ట్ హెల్దీ డైట్ అండ్ మెయింటైన్ బాడీ మాస్ ఇండెక్స్ less than 25 అండ్ అవాయిడ్ స్మోకింగ్ అండ్ కంట్రోల్ హైపర్ టెన్షన్, అధిక రక్తపోటుని, కంట్రోల్ డయాబెటీస్, షుగర్ని, బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇవి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మన ఏజ్ని, మన జెనెటిక్, మన వంశపారంపర్యంగా ఉన్న వాటిని కానీ మన ఏజ్ని కానీ మనము మార్చలేము. దీస్ ఆర్ నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అదే మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొలెస్ట్రాల్ కానీ, షుగర్ కానీ, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇవన్నీ మన మార్చుకోవచ్చు. ఎర్లీ ఏజ్ లోనే అంటే ఇప్పుడు ఒకప్పుడు పెద్దవాళ్ళకే హార్ట్ ప్రాబ్లం వచ్చేది అనేవాళ్ళు కాదు. ఇప్పుడు 20-22 సంవత్సరాల వాళ్ళకు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిన్న వయసులోనే ఎర్లీగా రొటీన్ చెకప్స్, రొటీన్ బీపీ చెకప్, రొటీన్ షుగర్ చెకప్, రొటీన్ కొలెస్ట్రాల్ చేసుకోవాలి. వన్స్ కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ నార్మల్ గా ఉన్నాయి అనుకోండి అట్ ద ఏజ్ ఆఫ్ 20 years దే కెన్ ఈజీలీ అంటే మళ్ళీ 2 సంవత్సరాల వరకు ఏ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉందని ముందే తెలిసింది అనుకోండి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే డైలీ మినిమం 25 minutes to 30 minutes వాకింగ్, ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ ని మాడిఫై చేస్తూ ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ని మనం ఎర్లీగా రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్మోకింగ్ ఎంత త్వరగా ఆపేస్తే అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ముందుంటుంది. ఈ స్మోకింగ్ ఆపేశాక విత్-in 3 to 4 years ది రిస్క్ ఫ్యాక్టర్ విల్ రెడ్యూస్ టు ఆల్మోస్ట్ టు ఎ స్టేజ్ ఆఫ్ నాన్ స్మోకర్. అంటే స్మోకింగ్ ఆపేశాక హెల్దీ లైఫ్ అనేది ఆల్మోస్ట్ నాన్ స్మోకర్ లెవెల్కి వెళ్తుంది. ఈ స్మోకింగ్ ఓన్లీ హార్ట్ డిసీజెసే కాదు, దీనివల్ల చాలా కాంప్లికేటెడ్ క్యాన్సర్స్, మిగతా అన్ని ఆర్గాన్స్ మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో హై డోసెస్ ఆఫ్ ఆల్కహాల్ విల్ యాక్ట్ యాజ్ ఎ వాసోకన్స్ట్రిక్టర్. వెరీ లో డోస్ ఆఫ్ ఆల్కహాల్ విల్ యాక్ట్ యాజ్ ఎ వాసోడైలేటర్. అంటే చాలా లిమిట్ గా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఓకే, కానీ అధిక ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ తో పాటు లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఈ మిగతా లివర్ ఫెయిల్యూర్ అవడము ఇట్లాంటివి జరుగుతుంటుంది. అందుకే ఆల్కహాల్ ఈజ్ ఆల్సో నాట్ అడ్వైజబుల్. అండ్ సెడెంటరీ లైఫ్, ఈ రోజుల్లో మన టెక్నాలజీ పెరగడం వల్ల, మనం తినే ఫుడ్, ఇవన్నిటి వల్ల, నెక్స్ట్ వర్క్ ప్రెషర్ వల్ల ఫిజికల్ ఇన్యాక్టివిటీ అండ్ సెడెంటరీ లైఫ్, ఇవన్నీ ఎర్లీ ఏజ్ లో మనకి హార్ట్ డిజీజ్ ని అందరూ త్వరగా రావడానికి ఇది ఒక కారణం అవుతుంది. హెల్దీ డైట్ తీసుకోవడం. హెల్దీ డైట్ అంటే
మోస్ట్లీ అవాయిడ్ నాన్ వెజ్. నాన్ వెజ్లో మటన్, ప్రాన్స్ ఇలాంటి ఫుడ్ తీసుకోకుండా ఉండడం బెటర్. హెల్దీ ఫుడ్ అంటే మోస్ట్లీ వెజిటేరియన్ ఫుడ్ని ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ మొలకలు, లెగ్యూమ్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ ఈ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఇందులో కొలెస్ట్రాల్ 2 రకాలు, ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్. ఎల్డిఎల్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ నెంబర్ ఎల్డిఎల్ అనేది యూజువల్గా మనం ఎప్పుడు బిలో 100 మెయింటైన్ చేసుకోవాలి. హెచ్డిఎల్ అనేది ఇట్స్ ఎ గుడ్ కొలెస్ట్రాల్. ఈ గుడ్ కొలెస్ట్రాల్ని అబోవ్ 40 to 50 అబోవ్ ఉంచుకోవాలి. ఈ గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి మార్గాలు ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ డైట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తుంటే హెచ్డిఎల్ లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు వంశపారంపర్యంగా ప్రాబ్లం ఉండి నెక్స్ట్ బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్న వాళ్ళు ముందుగా హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉందా అని ఎలా పసిగట్టడం? ఒకటి సిమ్టమ్స్ వచ్చిన తర్వాత తెలుసుకోవడం, ఒకటి సిమ్టమ్స్ వచ్చిన తర్వాత తెలుసుకున్నామంటే ఆల్రెడీ డ్యామేజ్ జరుగుతున్నట్టు. అలా కాకుండా పీరియాడికల్ గా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా వీళ్ళు ఎవ్రీ 6 months ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అండ్ ఈసీజీ 2DA. ఇందులో ఏమన్నా డౌట్ ఉండి వాళ్ళకి ఎగ్జర్షనల్ సిమ్టమ్స్ ఉంటే ది బెస్ట్ మెథడ్ టు ఎర్లీ డయాగ్నోసిస్ ట్రెడ్మిల్ టెస్ట్. ఈ ట్రెడ్మిల్ టెస్ట్ అంటే హార్ట్ రెస్ట్ లో ఉన్నప్పుడు తీసే ఈసీజీ లాగే మనము ఆ ట్రెడ్మిల్ మిషన్ మీద పేషెంట్ ని నడిపిస్తూ హార్ట్ రేట్ ని ఇంప్రూవ్ అయినాక, అంటే హార్ట్ రేట్ కు రెస్ట్ లో ఉండడం కాకుండా నడుస్తున్నప్పుడు హార్ట్ సప్లై ఎలా ఉంది అని చూసేది ట్రెడ్మిల్ టెస్ట్. ఇది ఏమన్నా గుండె రక్తనాళాలు మూసుకుపోయాయంటే ఈ ట్రెడ్మిల్ టెస్ట్ లో ముందుగానే మనకు పసిగట్టి వాళ్ళని ఎర్లీగా హార్ట్ అటాక్ నుంచి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఇవన్నిటికంటే మెయిన్ గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ఎంత ఎర్లీ ఏజ్ నుంచి అన్ని హెల్దీ డైట్ తీసుకోవడము, ఎర్లీ ఏజ్ నుంచి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, స్ట్రెస్ లెస్ లైఫ్ అంటే ప్రతి దానికి స్ట్రెస్ లేకుండా జీవించడము. నెక్స్ట్ ఒకవేళ షుగర్, బీపీ ఇలాంటివి ఉంటే వాటిని కంట్రోల్లో ఉంచుకోవడము, బాడీ వెయిట్ అండ్ బాడీ మాస్ ఇండెక్స్ ని అండర్ కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల మనం హార్ట్ డిసీజెస్ ని ముందుగానే ప్రివెంట్ చేసుకోగలం. రెగ్యులర్ వాకింగ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ వాకింగ్ ఫర్ అట్లీస్ట్ మినిమం 25 to 30 minutes per day. ఈ వాకింగ్ చేస్తున్నప్పుడే ఒకవేళ ప్రాబ్లం ఏమన్నా ఉంటే మనకు ముందుగానే సిమ్టమ్స్ తెలుస్తాయి. నెక్స్ట్ స్మోకింగ్ సీజెషన్ అండ్ అవాయిడ్ ఆల్కహాల్ and healthy food, routine blood checkup, routine cardiac checkup, and ఒకవేళ షుగర్, బీపీ ఉంటే వీటిని కంట్రోల్లో ఉంచుకోవడం. షుగర్ కంట్రోల్లో ఉండడానికి రెగ్యులర్ గా డైట్ మాడిఫికేషన్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డైట్ అండ్ మెడికేషన్. నెక్స్ట్ హైపర్ టెన్షన్ కి కంపల్సరీ మెడిసిన్ వాడుతూ కంట్రోల్లో ఉంచుకోవడం. చాలా మంది వన్స్ మెడిసిన్ వాడుతూ బీపీ కంట్రోల్ రాగానే వాళ్ళు అపోహతో ఆ మెడిసిన్ అన్ని ఆపేస్తుంటారు. ఇలా ఆపేయడం వల్ల వాళ్ళకి వితిన్ 3 to 4 months తర్వాత మళ్ళీ యథావిధిగా బీపీ అనేది పెరుగుతుంటుంది. బీపీకి మందులు ఎప్పుడు వాడాలనా అనే అపోహతో వాడడం మానేయడం వల్లనే ఎక్కువ రిస్క్ ఉంటుంది. కంపల్సరీ వాడితేనే అది ఫ్యూచర్ లో హార్ట్ మీద, కిడ్నీ మీద, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపకుండా ఉంటుంది. ఈ మందులు మానేయడం వల్ల ఎప్పుడో రావాల్సిన జబ్బుల్ని మనం ఎర్లీగా ఏజ్ ఆఫ్ 40-45 లోనే వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోతుంది. డయాబెటీస్ కూడా కంట్రోల్ లేకపోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ తో పాటు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎర్లీ ఏజ్ లో వస్తుంటాయి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, హెల్దీ డైట్, avoid risk factors, avoid bad habits, regular walking, healthy food will make you to prevent the heart disease.